అధికారులు చెప్తే మా సామాన్య ప్రజలు ఏం కావాలన్నా నిలదీస్తున్నాం మేము అంతే. కలెక్టర్ ఆఫీస్ పోతే నాకు తీసుకొచ్చి ఖచ్చితంగా పోతుంది, మీరు ఎవరు ఏం చేసినా ఆగది అంటారు. మేము ఆగేది ఆగించేది మేము కొట్లాడలేమని మేము ముందరికి వస్తున్నాం అంతే. ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మా మిట్టపల్లి గ్రామ ప్రజల తరఫున అందరికీ శిరస్సు వంచి నమస్కరించి చెప్తున్నాను సార్. మా బాధ ఏందనగా విషయానికి వస్తే మాకు ఇంతకుముందు మార్కింగ్ రైల్వే ట్రాక్ ముందట ఎటు 100 ఫీట్ల నుంచి 150 ఫీట్ల అని 300కు మార్కింగ్ చేసి ఇప్పుడు అదనంగా ఎటు 600 ఫీట్ల అని వంతెన స్టార్ట్ చేశారు సార్. దానికి మూలంగా 100 ఫీట్ల రోడ్డు అని మార్కింగ్ చేసి 150 ఫీట్లకు అదనంగా 50 ఫీట్లు తీసుకుంటే దీనికి మూలంగా మేము నష్టపోతున్న బాధితులము. 1 నుంచి 80 కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఇందులో 30 కుటుంబాలు ఇల్లు కట్టుకొని నివసిస్తున్నాము. ఒక 50 కుటుంబాలు ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. ఇందులో మొత్తానికి నష్టం జరుగుతున్న కుటుంబాలు 80 నుంచి 100 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళకి భారీ నష్టం జరుగుతుంది కాబట్టి ఇంత స్థానిక ఎమ్మెల్యే అయినా మాకు ఎవరు పట్టించుకోనే నాదుడు లేడు. ఆర్ఎంపీల పత్రికలు ఇచ్చినా వినతి పత్రికలు ఇచ్చినా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. దాని తర్వాత కలెక్టర్ ఆఫీస్లో కూడా వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇప్పటికి 10 రోజులు అవుతుంది. మా బాధను రోడ్డు మీద పడ్డ మమ్మల్ని ఆదుకునే నాయకుడు ఎవరు వస్తలేరని కలిసినాం సార్. కలిసినాము వినతి పత్రం ఇచ్చినాం సార్. మా బాధ ఇది, మాకు 100 ఫీట్లకే తగ్గించాలి, మాకు బ్రిడ్జి పొడవు కూడా మాకు తగ్గించాలి, మమ్మల్ని తగ్గించుకున్నట్టయితే మాకు న్యాయం జరుగుతుంది సార్ అని మేము వినతి పత్రం ఇచ్చి మొరపెట్టుకున్నాము. దానికి ఎలాంటి స్పందన రాలేదు. దీనిని వ్యతిరేకంగా నా గ్రామ ప్రజల తరఫున నేను కొట్లాడేదండి. ఇలా అరాచకాలు ఎన్ని ఉన్నాయి బయట పెట్టి మా ప్రజాప్రతినిధులు మాకు సహకరించట్లేదు కాబట్టి మన ఉన్న ప్రభుత్వానికి కలిసి మీరన్న మమ్మల్ని ఆదుకుంటారని మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మొరపెట్టుకుంటే మాకు ఈ అన్నలు వచ్చి సపోర్ట్గా నిలబడతాం. మనోధైర్యాన్ని నింపి మీకు ధైర్యాన్ని నింపి మేము న్యాయం జరగాల చేపెడతామని. ఏం నోటీసులు ఇవ్వలేదు, నోటీసులు ఏమి ఇవ్వలేదు సార్. ఇప్పటికి కూడా నోటీసులు లేవు. మేము ఇంత అరాచకంగా ఉన్నామని రోడ్డు మీద బైఠాయించి మేము 80 కుటుంబాలు రోడ్డు మీద పడి బాధితులు మొర పెట్టుకున్నా కూడా మా మొర వినిపించుకోకుండా కూలీలకు వెళ్ళే వాళ్ళం ఉన్నాం. కూలీల పోయిన తర్వాత కూడా మధ్యాహ్నం పూటలో వచ్చి కూడా మాకు కాంట్రాక్టర్లే కావచ్చు, మరి కమిషన్లలో తీసుకునే వాళ్ళే కావచ్చు, వాళ్ళందరూ కొలిసి ఎంక్వైరీ చేసి మార్కింగ్ పెడితే కూడా మేము చూసిన వాళ్ళని కూడా అంగీకరించడం లేదు. దానికి నిరసనంగా మేము మిట్టపల్లి మా చౌరస్తా మీద కూడా ర్యాలీ తీయడం నిరసన చేయడం జరిగింది. ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నామో ఇప్పుడు పొడుగు వెడల్పు తగ్గించే అవకాశం లేకపోతే నష్టపరిహారం పొడవు వెడల్పు తగ్గించాలి సార్. తగ్గిస్తే 80 కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చినా కూడా మేము ఒక వ్యాపారం చిన్న దుకాణం పెట్టుకున్నా, 100 గజాలు కొనుక్కున్నా, బ్యాంక్ లోన్ తీసుకొని నేను ఫ్లాట్ కొనుక్కొని దుకాణం పెట్టుకున్నా. దాని మీద ఆధారపడి నేను 20 లక్షలు అప్పు చేసిన. నాకు నష్టపరిహారం ప్రభుత్వం నష్టపరిహారం 1000-2000 ఇస్తే నాకు గిట్టుబాటు కాదు. దానికి కూడా నేను అంగీకరించాను. బ్రిడ్జి వెడల్పు, రోడ్డు వెడల్పు, బ్రిడ్జి పొడవు తగ్గిస్తే దానికి అంగీకరిస్తాను. ఒకవేళ కాదు అనుకుంటే మాకున్న దానికంటే పై చేయి న్యాయం జరిగితే మేము అంగీకరిస్తామని కల్పించాలని కోరుతున్నాం. గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసింది? ఈడికి అని చెప్పి పంపించి మోసం చేసింది. మరి ఆ మోసానికి కూడా కనీసమైన ఇయ్యాల ప్రభుత్వం మారింది. దాన్ని ఇయ్యాల స్థానిక ఎమ్మెల్యే ఉండి ఖచ్చితంగా ఎందుకమ్మా నేను వాళ్ళతో నష్టపరిహారం చేస్తాను కూడా రాలేదు. అధికారంలో మీరే ఉన్నారు. అది గతంలో ప్రభుత్వం పరిధిలో ఉంది. ఎమ్మెల్యే పరిధిలో ఉందా, అది ఎవరి పరిధి ఉందా, ఆర్డీఓ పరిధి ఉందా, ఎవరి పరిధి ఉన్నదా అనేది. కానీ విషయం అయితే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేనైతే వీళ్ళకైతే మీరు ధైర్యం చెప్పవలసిన అవసరం ఉందా లేదా? గత ప్రభుత్వం పోతుందన్నా కూడా నీ మీద నమ్మి ఇంతగానో ఓట్లు వేసారు ఇక్కడ. మరి ఓట్లు వేసినప్పుడు మీ అందరికి ఎలాంటి భయం లేదు. ఏ ప్రభుత్వం మారినా నేను ఉన్నాను ఎందుకు రాడు? మరి అటువంటి ఎమ్మెల్యే గతంలో కూడా ఇవాళ జరిపిన తప్పుకు నేను మళ్ళాడిపోతే తప్పు అయిద్దని చెప్పి నేను ముఖం దాచుకుంటున్నాను అంతే తప్ప. లేకపోతే ఆయన కరెక్ట్ ఉన్నట్టుంటే ఇలా బాధ్యత రోడ్డు మీకు వచ్చి మీకు ఎలాంటిది నేనున్న ధైర్యం చెప్పాలి. కానీ అటువంటి వస్తలేదంటే వీళ్ళంతా ఆయన చేసి తప్పు. అధికార పార్టీ నాయకులుగా మీరు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి న్యాయం చేయడానికి ముందుకు పోతాం. ఏ క్వశ్చన్లైనా న్యాయం చేయాలి వాళ్ళకి. మా ముఖ్యమంత్రి గారు కూడా తీసుకుపోయి, మా పునవన ప్రభాకర్ మినిస్టర్ గారు కూడా తీసుకుపోయి దీన్ని తీసుకుపోయి న్యాయం జరగాలి. అయితేనే దాన్ని నడిపేయాలి. లేకపోతే ఆపరదాకా పనులు కూడా ఆగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఈ రోజు బైఠాయించారు కదా, కారణం మీరు ఎప్పుడు లేచే అవకాశం కనబడుతుంది? మీరు ఎందుకు కూర్చున్నారు? ఇప్పుడు మాకు ఆర్డీఓ గారు సందేహం ఇస్తే లేద్దామని చెప్పి మేము కూర్చున్నాం. ఆర్డీఓ గారు ఫోన్ ఇలా ఆడతలేడు. మరి ఆర్డీఓ గారికి గత ప్రభుత్వం లెక్కనే గుర్తొస్తుంది కాబట్టి వీళ్ళతో ఏందని ఫోన్ లావడతలేడు. మరి ఆయన ఏమనుకుంటుండో ఏం కదో తెలియదు. అది ఏదో మాకు ముంగటికి వచ్చి చెప్పాలి.
నేను గత ప్రభుత్వంలో ఉన్నా మీ ప్రభుత్వం రాలేదనుకుంటుండేమో తెలియదు మాకు. మరి అటువంటి ఫోన్ కూడా లావటకపోవడం, అధికారి ఎక్కడన్నా ఫోన్ లావటకూడదా? సంజయ్ చెప్పాలి, నేను బీజీ ఉన్నా లేకపోతే బయట ఉన్నా ఏదో ఒకటి చెప్పాలి. ఫోనే లావటకపోతే దాని అర్థమైంది ఆయన ఆంభావం మీద ఉన్నట్టే లెక్క అని మేము అభిప్రాయిస్తాం. అందుకే అధికార పార్టీ ఉండి కూడా మేము వాళ్ళకి సంఘీభావం చెప్పినప్పుడు మా ఫోన్ రావాలి, కానీ ఏదో మాట్లాడతామని రావాలి, కానీ రాలేకపోయినప్పుడు మేము దాన్ని వచ్చేదాకా కూర్చుంటామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.